భయం లేనివాడైనా ఉంటాడేమో కానీ మృత్యు భయం లేనివాడు లోకంలో ఉండడు. నే చచ్చిపోతానని భయం నాకేం లేదండి అనాలి అంటే ఒకే ఒక్క కారణానికి అనాలి తప్ప రెండో కారణం లేదు. ఏ కారణానికి అనాలో తెలుసా అండి? చచ్చిపోయేది ఇది తప్ప నాకు చావు లేదండి అన్న జ్ఞానం వచ్చినవాడు ఒక్కడే ఆ మాట అనాలి. నేను ఇది కాదండి, నేను లోపలున్నవాణ్ణి, నాకు చావేమిటి, నేను ఇందులోంచి బయటికి వస్తాను తప్ప ఇంట్లోంచి బయటికి వచ్చినట్టు నేను చచ్చిపోవడం ఏమిటి, నేను చచ్చిపోవడం ఏమి ఉండదు, ఇది చచ్చిపోతుంది అంతే. నేను ఎప్పుడూ ఉంటాను, ఏడవడానికి నాకు ఏమిటి భయం, ఎందుకు ఏడవడం, నేనేం ఏడవలసిన అవసరం నాకేం లేదు, నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఉండకపోవడం ఏమిటా అన్నవాడు ఎవడుంటాడో వాడికి ఏడుపేం రాదు, వాడు అలాగే ఉంటాడు సంతోషంగా. ఇది పడిపోతుంటే అవును తెలుసు కదా, ఇంట్లోంచి బయటకు వచ్చాను, సినిమా హాల్లోంచి బయటకు వచ్చాను, సభలోంచి బయటకు వచ్చాను, గుళ్ళోంచి బయటకు వచ్చాను, ఇందులోంచి బయటకు ఎడతానని తెలుసు ఇప్పుడు బయటకు ఎడుతున్నాను, ఈశ్వరుడు ఆజ్ఞ అయింది వెళ్తున్నాను. అంత మాత్రం చేత నేను లేకుండా ఏం పోను. ఇంట్లోంచి బయటకు వస్తే నేను లేకుండా పోయానా, సభలోంచి బయటకు వెడితే నేను లేకుండా పోయానా, ఇందులోంచి బయటకు వెళ్ళినా నేను లేకుండా పోనన్నవాడు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎంత నవ్వుతూ వస్తాడో ఇందులోంచి బయటకు వెళ్ళినప్పుడు అంత నవ్వుతూ వెడతాడు. అంత నవ్వుతూ వెళ్ళాడు కాబట్టి వాడికి ఏడవడానికి శరీరం పుచ్చుకోకూడదు, కాబట్టి వాడికి రాడు. అదే శివానుగ్రహం. కాబట్టి ప్రపంచమంతటినీ ఆవహించినది ఏదుందో అది మృత్యు భయం. నాకు డబ్బు లేదన్న భయం లేదు, పిల్లలు వృద్ధిలోకి రాలేదన్న భయం లేదు, ఆరోగ్యం లేదన్న భయం లేదు, తిన్నది జీర్ణం కాదన్న భయం లేదు, మృత్యు వచ్చేస్తుందేమో అని భయం. ఎవరినన్నా చూడండి, ఏ కష్టం లేకపోయినా దేనికి ఏడుస్తాడంటే అయ్యి బాబోయ్ చచ్చిపోతానేమోనండి. అందుకే కొంతమంది భయం ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా అండి, ఆయనకి 70 ఏళ్ళని చెప్పడానికి భయపడతాడు కొంతమంది. నాకు 70 అంటే అబ్బో పెద్దవారు మీరన్నా అనుకోండి, అవును ఏమైంది నాకు పెద్దరికం వచ్చిందండో, 70 వచ్చింది పెద్దవాడి అయిపోయాను అంటే ఇంకా పడిపోయే సమయం కూడా వచ్చేసింది అంటున్నాడు వీడేమో అని వాడు వయసు చెప్పడానికి భయపడుతుంటారు. ఎంత అజ్ఞానం అది. అలా వయసు చెప్తే పడిపోతావా, వయసు చెప్తే పడిపోయే మాట అయితే వయసు చెప్పనంత మాత్రాన్ని ఉండిపోయారు ఆ లోకంలో అందరూ. పడిపోయిన తర్వాత ఎలాగో పడిపోతుంది, నీ డేట్ ఆఫ్ బర్త్కి కుడి చేతి పక్క డేట్ ఆఫ్ డెత్, పడిపోయేది ఎలాగో పడిపోతుంది అన్నవాడికి భయం ఏముంది, వీడంటే పడిపోతుందా అనకపోతే ఉండిపోతుందా, ఏమీ లేదని ధైర్యంగా ఉంటాడు. కాబట్టి అందరిది మృత్యు భయం, ఆయనకు అసలు ఆ భయ శబ్దం లేదు. భయ శబ్దం ఎందుకు లేదో తెలుసా అండి, ఆయనే ఆత్మ, అదే మీరు కూడా, అదే నేను కూడా. కానీ భయం ఎందుకు వచ్చిందంటే జీవుడన్న భావన చేత వస్తోంది. ఈ మాయ ఆయన ఎత్తాలి, ఎత్తి కాదు నువ్వు శివుడవే అని ఆయన మనకు అనుభవంలోకి తేవాలి. అది ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహించాడా అంతే, వస్తుంది ఆ ధైర్యం. కాబట్టి ఆయన మృత్యుంజయ, ఇది చెప్పడానికి ఆయన పావుల్ని ధరిస్తాడు, ఆయనకి అది భూషణం. మనకో మనం చూడడం కాదు, అది చూసిందేమో అన్న భయంతోనే సగం చచ్చిపోతాం మనం. అది తేడా కాదు. నిజంగా కూడా లోకంలో పావులకి ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. వాటికి వచ్చిన ఉపద్రవం ఏమిటో తెలుసా అండి, వాటికి ఒక శరీర స్థాయిలో అంటే ఏదో స్థూలంగా ఒక ఉపాధి స్థాయిలో వచ్చిన ఉపద్రవం కాదు, మొత్తం పావులే చచ్చిపోవలసిన విషయం ఒకటి వచ్చింది. అందులో కొన్ని పావులు మాత్రమే బతుకుతాయి, మళ్ళీ కొన్ని పావులు బతకడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే తల్లి శాపమే ఉంది వాటికి. వినతా కద్రువ ఆ తోకకి చుట్టుకోవడం మహాభారతం మొట్టమొదటే ప్రారంభం, ఆది పర్వంలోనే. అక్కడ తల్లి శాపం చేత పడిపోతామేమో అని భయం ఉంది కొన్నింటికి. అందుకని కాదు వాసుకి మొదలైన వాళ్ళు తల్లి మాట వినని వాళ్ళు. అందుకని వాళ్ళకి మేము చచ్చిపోతామన్న భయం ఉంది. చచ్చిపోతామన్న భయం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎలా తీరుతుంది మాకు ఈ భయం అని. మీ చెల్లెలు జరత్కారుని తీసుకెళ్లి జరత్కారుకి ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అప్పుడు సరే వాళ్ళిద్దరికీ వివాహం చేయడం వల్ల ఆ జరత్కారు రక్షించాడు, జనమేజయ సర్పయాగంలోకి వచ్చి వీళ్ళని కాపాడాడు. కానీ వీళ్ళకి మృత్యు భయం పోలేదు. ఎందుకు పోలేదో తెలుసా అండి, జనమేజయ సర్పయాగంలో అయితే బతికారేమో కానీ ఈ పావుల్ని ఆహారంగా లక్షణం పెట్టుకున్నవాడు ఒక ఆయన ఉండిపోయాడు. ఆయనే గరుత్మంతుడు. ఆయన పని ఏమిటి అంటే పావుల్ని తినడమే పనిగా ఉంటాడు ఆయన. అంటే దాని అంతరార్థం వేరనుకోండి, బాహ్యంలో ఆయన పావుల్ని తింటాడు. కాబట్టి ఎంత పెద్ద పాము కనపడితే ఆయనకు అంత సంతోషం. వాసుకి చాలా పెద్ద పాము. ఎంత పెద్ద పాము అంటే ఆయననే చుట్టారు మందర పర్వతానికి, చుట్టి క్షీరసాగర మథనం చేశారు. ఈ వాసుకి ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో తిరుగుతున్నాడు. గరుత్మంతుడు చూశాడు. చూసి ఒరే ఇవాళ మంచి ఆహారం దొరికిందిరా అని
ఆయన ఈ వాసుకుని తరిమాడు. తరిమి వాసుకుని తన రెక్కలతో కొట్టి తన వాడి ముక్కుతో గాడ వేసి కాలికున్న గోళ్లతో పొడిచి హింసించి చంపే ప్రయత్నం చేశాడు. వాసుకి కూడా శక్తివంతుడు. ఆయన ఒక గుహలో దూరాడు. ఒక గుహలో దూరి శరీరాన్ని లోపలికి పెట్టి పడగనొకదాన్ని పైకి పెట్టి పడగ మీద మణుల యొక్క కాంతులన్నింటినీ కూడా పైకి వెదజల్లాడు. అంత కాంతి పడితే కళ్ళు సరిగ్గా కనపడవు. గరుత్మంతుడికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే చూడగలగడమే. వైనతేయులు 7వ అంతరంలోంచి చూస్తారు. వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా చూస్తారు. అది వాళ్ళకే ఉన్న శక్తి. రామాయణంలో కిష్కింధకాండలో చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి చూడగలిగిన శక్తిని తగ్గించడానికి ఆయన మణుల కాంతిని వెదజల్లి పక్షి కొంచెం దూరంగా ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అగ్నిహోత్రాన్ని చూస్తే వెళ్ళిపోతుంది పక్షి. చెట్టు కింద మంటలు ఉన్నాయనుకోండి, పక్షులు లేచి వెళ్ళిపోతాయి. అందుకని నోట్లోంచి విషాగ్నిని వెదజల్లాడు. ఈ విషాగ్నికి మణుల కాంతికి మరింత కోపం వచ్చింది గరుత్మంతుడికి. ఇవాళ వాసుకిని చంపి తీరుతానని ఇటు వాసుకి ఇటు గరుత్మంతుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. తండ్రి కశ్యప ప్రజాపతి ఆయన వచ్చాడు. వచ్చి అన్నాడు, ఒరే తినడానికి నీకు ఇంతకన్నా ఆహారం లేదురా, ఏమిట్రా ఈ ఉపద్రవం, ఏమిటి కొట్టుకోవడం, ఊరుకో అని ఆయన వేరే ఒక పెద్ద విశేషాన్ని ఒకదాన్ని చెప్పాడు. ఫలానా చోటుకెళ్ళు, ఫలానా చోట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడిని తిన్నప్పుడు కంఠం మండుతుంది, మండినప్పుడు బయటకు ఉమ్మేసి. సరే అదంతా వేరు కాదనుకోండి, ఇప్పుడు అప్రస్తుతం, నేను దాని జోలికి వెళ్ళను ఇప్పుడు. ఎందుకంటే వెళితే మళ్ళీ అది ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది ఆ ఏరంతా. కాబట్టి నువ్వు వాళ్ళు అటువైపుకి వెళ్ళు అంటే గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. వాసుకి ఒళ్ళంతా దెబ్బలు తిని ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఎలా రక్ష, ఇవాళ నువ్వు వచ్చావు వదిలిపెట్టేశాడు. కానీ గరుత్మంతుడు ఎప్పుడో అప్పుడు నా కోసం తిరుగుతూనే ఉంటాడు. నేను ఏ పుట్టలోంచి బయటకు వచ్చినప్పుడో గబుక్కుని నేను ఏదైనా ఆహారాన్ని తిని కదలలేక ఉన్న స్థితిలోనో కొట్టేస్తాడు. వేగమునకు ప్రసిద్ధి గరుత్మంతుడు. పైనుంచి వస్తాడు, తాను కింద ఉంటాడు, తాను ఎగరలేడు. ఎలా అంటే ఆయన అన్నాడు, ఎంతటి నీకున్నది మృత్యుభయం, ఎప్పుడైనా చంపేస్తాడని భయం కదూ, ఈ మృత్యుభయం నుంచి గట్టెక్కి సావడం భయం నుంచి నువ్వు పైకెళ్ళిపోయి నువ్వే ఇంకోళ్ళకి వరం ఇవ్వగలిగినటువంటి శక్తికి నువ్వు ఎదిగిపోవాలంటే నీ ఎదురుగుండా గరుత్మంతుడున్నా నువ్వు మాత్రం వచ్చిన భక్తులని అనుగ్రహించి వరాలివ్వగలిగిన స్థితికి ఎదగాలంటే శివుణ్ణి పట్టుకో అన్నాడు. అంటే ఆయన పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే, నీకేం భయం లేదు లేవయా, నేనున్నానని ఒకసారి అలా తడివి తీసి మెళ్ళో వేసుకున్నాడు. అది వాసుకి. క్షీరసాగర మథనంలో మందర పర్వతంలో చుట్టబడిన వాసుకి గరుత్మంతుడి నుండి రక్షణ కొరకు పరమశివుడి యొక్క మెడలో ఉంటుంది. ఇప్పుడు ఆయన మెడలో ఇలా పడగ విప్పి ఉండగా శ్రీ మహావిష్ణువు మీకు ఈ కబురు చెప్పమన్నారు అని గరుత్మంతుడు వచ్చినా అది ఇలా పడగ విప్పే ఉంటుంది. ఎందుకని అంటే శివసన్నిధిలో భయం లేదు. ఇప్పుడు దానికి ఎంత భయం లేకుండా పోయిందో తెలుసా అండి. ఆయన హాలాహలం తాగుతుంటే అగ్నిహోత్రాన్ని తాగుతున్నా అది కందను కూడా కందలేదు, కిందకు కూడా వదలలేదు. అయితే శివుణ్ణి పట్టుకున్న వాళ్ళ స్థితిలా ఉంటుంది. ఆయన ఇంకో వరం ఇచ్చాడండి. శివుణ్ణి పట్టుకోవడం అంటే ఒక అందుకు పట్టుకుంటే ఎంత దూరం పెడుతుందో చూడండి ఆయన అనుగ్రహం అంటే. అది శివానుగ్రహం అంటే. అందుకే లోకంలో శాపవాక్కు ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ శాపవాక్కు? నీకు శివభక్తి లేకుండుగాక అని శపిస్తారు. ఐశ్వర్యభంగం అయిపోవాలంటే, వీడు ఐశ్వర్యం చేత చాలా ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంట జిల్లేడు చెట్టు కానీ పుట్టిందా ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఆ ఇల్లు కొన్నాళ్ళకి జిల్లేడు చెట్లు పెంచితే ఆ ఇంట ఎవరు నివాసం ఉండకుండా పైన ఉన్నటువంటి ఆచ్ఛాదన రూఫ్ పడిపోయి మొండి గోడలతో నిలబడిపోతుంది ఆ ఇల్లు అని. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక ఐశ్వర్యభంగం, నీకు శివభక్తి లేకుండుగాక ఆత్మోద్ధరణ ఉండదు. కాబట్టి శివభక్తి అంత ముఖ్యం ప్రతివాడికి. శివభక్తి లేకపోతే వాడి ఆత్మకి వాడు ఉద్ధారకుడు కాలేడు, వాడు పైకి రాలేడు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని అంటారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు ఆయన పరమశివుడు మృత్యుభయం నుంచి కప్పుకోవడానికి వాసుకి ఆశ్రయిస్తే ఆయన అన్నారు, నువ్వు ఏ స్థితికి వెడతావో తెలుసా? ఎక్కడకొచ్చి నిన్ను గరుత్మంతుడు కొట్టి ప్రాణభయాన్ని కల్పించాడో అక్కడికే వెళ్ళిపో, ఏం భయం లేదు. వెళ్ళి హాయిగా కుక్షి అంటే గుహ అని,
అదే కుక్కి కుక్కి అంటుంటారు. ఆ శృంగేరి పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం. ఆ కుక్షి ఆ గుహలోకి వెళ్ళి కూర్చుని నా గురించి తపస్సు చేస్తూ ఉండు. నువ్వు నా నామస్మరణలో ఉండగా, నా గురించి తపిస్తూ ఉండగా గరుత్మంతుడు నిన్ను చెనకడం. సరికదా, నీకు ఒక వరం ఇస్తున్నాను. రాబో కాలంలో నాకు సుబ్రహ్మణ్యుడన్న పేరుతో ఒక కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు తారకాసుర సంహారం చేసి తన నెత్తుటితో ఉన్నటువంటి కత్తిని అక్కడే ఉన్న కుమారధార అన్న తీర్థంలో కడుక్కుంటాడు. కడుక్కుంటే ఇంద్రుడు దేవసేన అన్న కూతుర్ని తీసుకొచ్చి అక్కడ సుబ్రహ్మణ్య కళ్యాణం చేయిస్తాడు మార్గశిర శుక్ల షష్ఠి నాడు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది అది. కాబట్టి ఆ షష్ఠి నాడు కళ్యాణం జరుగుతుంది. అక్కడ నా కొడుకు దేవసేనా సమేతుడై నీతో కలిసి ఉండిపోతాడు. అప్పుడు నువ్వు ఎంత శక్తివంతుడు అవుతావంటే దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వే అనుగ్రహించగలుగుతావు, నువ్వు వరాలు ఇస్తావు. ఇక గరుత్మంతుడు ఏం చేస్తాడు? నిన్ను గరుత్మంతుడు చేసేది ఏమి ఉండదు. నువ్వు లోకములకు వరమలనివ్వగలవు, సరికదా. నీ ముంగిట సేవ చేయడానికి గరుత్మంతుడు నిలబడతాడు. ఒకనాడు వెళ్ళమన్నారు. ఆయన వచ్చి తపస్సు చేశారు. అందుకే మూల సుబ్రహ్మణ్యం అని ఉంటుంది. ఆ మూల సుబ్రహ్మణ్యం పెద్ద పుట్ట. ఆ పుట్టలోనే వాసుకి తపస్సు చేశారు. తపస్సు చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం అయిన తర్వాత ఆయన తారకాసుర సంహారం చేసి నెత్తుటితో ఉన్న కత్తిని ఆ కుమారధారలో కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఈ వాసుకి బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు. మీ నాన్నగారు వరం ఇచ్చారు, మీరు ఇక్కడ వెలియాలి అని. అంటే ఆయన అంగీకరించారు, నేను ఇక్కడ ఉంటాను అని. అప్పుడు పరమేశ్వరుడు తన మాట నిజమైంది, తన భక్తుడికి తానిచ్చిన వరం నిజమైంది, తన కొడుకు తన మాట నిలబెట్టాడు. పరమ సంతోషంతో వాసుకి ఏ శివుణ్ణి ఆశ్రయించాడో ఆ శివుడు వాసుకి ఇప్పుడు అడగకపోయినా నువ్వు ఉన్న చోట నేను ఉంటాను లేవయ్యా అని ఆయన కూడా బయలుదేరి వచ్చేశారు. అందుకే మీకు కుక్షి క్షేత్రంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? శివలింగం ఉంటుంది, కుక్కీలింగం అంటారు. శివుడు ఉంటాడు. శివుడి మీద పడగలు పెట్టి ఆదిశేషుడు ఉంటాడు. ఎందుకుంటాడు అంటారేమో, అహిర్భుజ్ఞ అని పేరు శివుడికి. అహిర్భుజ్ఞో దిగంబర అని చదువుతున్నాం కదా. ఆదిశేషుడికి వహించగలిగిన శక్తి ఉంది. సాధారణంగా లోకంలో పడగకి మోయగలిగిన శక్తి ఉండదు. పాము పడగ దేన్నైనా బరువులు మోయడానికి పనికొస్తుందని చెప్పడానికి పనికొచ్చే తల కాదది. అది బరువులు మొయ్యదు. మీరు ఎక్కడైనా పాము తల మీద బరువు పెట్టి మోయించడం, లేకపోతే ఏదైనా బరువులు మోసుకుంటూ వెళ్ళిపోతుండడం పడగ మీద మీరు ఎక్కడా చూడరు. మరి ఆదిశేషుడు తన పడగలతో ఈ భూమండలాన్నంతటినీ ఎలా మోస్తున్నాడు అంటే, పాతాళలోకమునందు ఉన్నటువంటి ఆదిశేషుని యందు ఈ భూమి కదలకుండా నిలబెట్టడం కోసమని ఆదిశేషుడు తన పడగల మీద భరించగలిగినటువంటి శక్తిగా ఆదిశేషుని యందు ప్రవేశించాడు పరమేశ్వరుడు. ఎందుకు ప్రవేశించాడు అంటే, ఒకనాడు తనకి అల్లెత్రాడయ్యాడు త్రిపురాసుర సంహారంలో. అందుకని అహిర్భుజ్ఞ అంటే ఆదిశేషుని యందు ప్రవేశించి ఈ భూమి కదలకుండా పట్టుకోవడంలో ఆయన పడగలకి అంత శక్తినిచ్చాడు. అందుకే ఆదిశేషుడు శివప్రవేశం వలన అంత మహాజ్ఞాని అయి ఉత్తరోత్తర కాలమనందు ఆయన పతంజలి రూపంలో వచ్చి మహాభాష్యము అన్న పేరుతో మహాగ్రంథాన్ని వెలయించాడు. మూకశంకరులు మూక పంచశతిలో దాని మీద మహాభాష్య వ్యాఖ్య అంటూ పెద్ద స్తోత్రమే చేశారు. కాబట్టి పరమేశ్వరానుగ్రహం అహిర్భుజ్ఞుణ్ణి చేసి ఆదిశేషుని పడగలకి మోయగలిగిన శక్తినిచ్చింది. కాబట్టి శివశక్తి తన యందుండి ఇంత స్థితిని పొందినవాడు. కాబట్టి ఈ శివలింగం మీద ఆదిశేషుడు పడగలు పట్టుంటాడు. ఈయన అనుగ్రహమే నన్ను భూమిని మోసేట్టు చేసింది. ఈ అనుగ్రహంతో నేను ఈయనకి పడగలు పట్టి నా ఛత్రాన్నై నేను సేవ చేసుకుంటానని ఆదిశేషుడు పడగలు పడతాడు. పడగల కింద కుక్షిలింగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆదిశేషుడి పడగల మీద వాసుకి ఉంటాడు. ఎందుకని? శివుణ్ణి ఆశ్రయించిన వాడు ఎంత శక్తిని పొందగలడో చూపించడానికి ఆదిశేషుడి కన్నా పైన వాసుకి ఉంటారు. ఈ వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. అయితే వాసుకి ఊపిరిలోంచి విషం వస్తుంటుంది. ఎప్పుడు విషం వస్తుంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళడం కుదరదు. కుక్షిలో లోపలికి వెళ్ళడం కాదు, గుడి తలుపులు చాలాసేపు వేసున్న తర్వాత తలుపులు తీస్తే ఎదురుగుండా కానీ వెడితే
రోగము సంప్రాప్తిస్తుందేమో అని భయం చాలా మందికి ఏమి అదే చెప్తారు. అందుకే కుక్షి క్షేత్రంలో ఏం చేస్తారంటే గరుడ స్తంభం ఉంటుంది ఎదురుగుండా. ఈ గరుడ స్తంభం ఏం చేస్తుందంటే వాసుకి విడిచిపెట్టినటువంటి విషజ్వాలల్ని విరిచేస్తుంటుంది. అందుకని ఆ సేవ చేసుకోవడానికి నించుంది గరుడ స్తంభం తప్ప ఇప్పుడు వాసుకిని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకని? శివలింగం ఉంది కింద, పరమశివుడు ఉన్నాడు. పరమశివుడున్న కారణం చేత వాసుకి గరుత్మంతుని వలన భయం లేకుండా పోయింది. అక్కడ వాసుకి ఏం చేస్తాడో తెలుసా అండి? అత్యద్భుతమైనటువంటి ఉపకారం చేస్తాడు. ఈశ్వరుడికి నివేదన అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అర్చకులు అన్నం తింటారు. అర్చకులు అన్నం తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి విస్తళ్ల మీద దొల్లడం ఒక సేవ అక్కడ. అది ఎన్నో సంవత్సరాల ముందు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే ఆ బ్రాహ్మణులు అక్కడ ఉన్న అర్చకులు భోజనం చేసి విడిచిపెట్టేసిన విస్తళ్లు వేస్తే దాని మీద దొల్లి వాళ్ళ భక్తి విశ్వాసాలతో అనారోగ్యం నుంచి బయటకు వస్తారు. చర్మ వ్యాధులు పోతాయని. అందుకే మీరు కుక్షిలో ఎప్పుడైనా లైన్లో దర్శనానికి క్యూలో నించుంటే అటు ఇటు చూస్తే, జాగ్రత్తగా పరికించి చూస్తే, ఏదో 4 బస్సుల్లో ఓ ఊరు వాళ్లే వెళ్ళిపోయి నించుంటే వాళ్లే ఉంటారు అటు ఇటు, అది వేరు విషయం. మీరు ఏ ఒక్కరో వెళ్ళి నిలబడితే మీ ముందు, మీ వెనక, మీ పక్కన చాలా మంది రకరకాల చర్మ వ్యాధిగ్రస్తులు నిలబడి కనపడతారు. ఎందుకో తెలుసా అండి? అక్కడ వాసుకి శక్తి అటువంటిది. ఆయన సుబ్రహ్మణ్యుడు కలిసి ఆ కుమారధార యందు స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోగొడతారు. అందుకే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఆ విస్తరాకులు మీరు దొల్లుతారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అండి. ఎదర వస్తోందిగా మార్గశీర్ష శుక్ల షష్ఠి. ఆ మహానుభావుడు కనపడి చెప్పాడు. దేవాలయాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తులకి, ప్రధానుడికి కల్లో కనపడి చెప్పాడు, మీరు నాకు నైవేద్యం పెట్టడానికి ఎప్పుడూ లోటు రాకుండా అక్షయ పాత్రని పంపిస్తున్నాను. ఆయన గుడి పక్కనే వెడుతుంటుంది ఒక తీర్థం. తీర్థము అన్నదానికి అర్థం ఏమిటి నేను మీకు పూర్వం ఒకసారి చెప్పాను. అందులో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వేస్తారు. దానికి తీర్థం అని పేరు. కాబట్టి అక్కడే వెడుతుంది. ఆ తీర్థంలో ఉన్నాయి అక్షయ పాత్ర. నాకు సేవ చేసినప్పుడు దర్పణం చూపిస్తారు, దర్పణం దర్శయామి అని. ఆ అద్దం అక్కడ ఉన్నాయి. గుడి పక్కన కొట్టుకొచ్చి వరదలో వెళ్ళి తెచ్చుకోమన్నారు. ఆయనకి నిన్న రాత్రికి అలొచ్చింది. ఆయన ఇవాళ పొద్దున్న స్నానం చేసి గుడి దగ్గరికి వచ్చి చూశాడు, ఇంత వరదలో నిలబడతాయా అని. ఖచ్చితంగా దేవాలయం పక్కనే ఉన్నటువంటి తీర్థం వరద కింద వెళ్ళిపోతుంటే ఆ వరదలో కొట్టుకుపోకుండా అక్కడే నిలబడి కనపడ్డాయి. నీటి మీద తేలుతూ ఒక దర్పణం, ఒక అక్షయ పాత్ర ఇప్పటికీ ఉన్నాయి కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రంలో. చిత్రం ఏమిటో తెలుసా అండి? అన్నం వండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టే ముందు అక్షయ పాత్రకి నైవేద్యం పెట్టి తీసుకెళ్లి నైవేద్యం పెడతారు. దాన్ని యథార్థంగా అవి ప్రవాహంలో వచ్చాయి కుక్షి తీర్థంలో. కాబట్టి అందుకే వాసుకి ఎక్కడ తపస్సు చేశాడో ఆ మూల సుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేయకుండా సుబ్రహ్మణ్యుడు వెలిసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఒక్కదాన్ని చూసి వచ్చేస్తే కుక్షి సుబ్రహ్మణ్యం వెళ్ళిన ఫలితం మీ ఖాతాలో వేయనన్నాడు ఈశ్వరుడు. మీరు ఎక్కడ వాసుకి తపస్సు చేశాడో అక్కడికి వెళ్ళాలి. అందుకే మూల సుబ్రహ్మణ్యం అని గుడిలోకి వెళ్ళి తలుపులోంచి బయటికి వెడితే, సరే మనందరం చాలా మంది వెళ్ళాం కలిసి, వేరే విషయం అనుకోండి. ఆ తలుపులోంచి వెడితే అక్కడ మూల సుబ్రహ్మణ్యం ఉంటాడు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్న మాట నేను. కాబట్టి ఆ మూల సుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేసుకుని వస్తారు. అంత గొప్ప స్థితిని వాసుకి పొందాడు అంటే దేనివల్ల పొందాడు? కేవలం ఈ శివానుగ్రహం. అందువల్ల ఆయన నాగభూషణుడయ్యాడు. అంటే నన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి మృత్యుభయం తీరిపోవడం కాదు, అనుగ్రహించగలిగిన శక్తి పొందుతారు. నాలా ఇంత స్థితిని ఇవ్వగలను. ఇది చెప్పడానికి ఆయన భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ, ఆయన భుజంగభూషణుడయ్యాడు. కాదు